సో, ఒక క్లయింట్ వచ్చిన తర్వాత ఇంత వెయిట్ లాస్ అవ్వాలి అని ఒక ప్రోగ్రామ్ మీ దగ్గర చూస్ చేసుకున్న తర్వాత టార్గెట్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫాలో అప్స్ కానీ మెయింటైన్ చేస్తుండాలి ఆ వెయిట్‌ని. సో, మీరు ఫాలో అప్ చేస్తారా ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఆల్సో? షూర్ అండి. విల్ ఫాలో అప్ ఎవ్రీ క్లయింట్ యాజ్ అవర్ మనం ఏంటంటే నార్మల్‌గా ఎళ్ళిపోయిన తర్వాత కూడా వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెయిన్ హెల్త్ బీయింగ్. హ్మ్. So in the registration form itself, we have some idea whether he came for the health well-being. Most of the 90% of the clients అనేది ఇప్పుడు 40-60 ఏజ్ ఎరా వేరు. హ్మ్. ఏజ్ గ్రూప్ ఏంటి ఎట్లా ఉంటదంటే 40-60 ఏజ్ గ్రూప్ అనేవాళ్ళు దే విల్ కమ్ ఫర్ ఓన్లీ హెల్త్ పర్పసెస్. అవును. అలాంటోళ్ళకి ఏంటంటే మనకి ఎంత కావాలో వాళ్ళకి వెయిట్ రిడక్షన్ ఇచ్చేసి దాని స్టెబిలైజేషన్ డైట్ ప్లాన్ మీద చేసి మానిటర్ అండ్ ట్రాక్ ద ప్రాసెస్ రెగ్యులర్లీ. సో, ఏజ్ ఆఫ్టర్ వీక్స్ అండ్ మంత్స్ కూడా మనం రెగ్యులర్‌గా ట్రాక్ చేస్తాం. ఓకే. ఏజ్‌ని బట్టి గూడా ప్రోగ్రామ్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు Yes, చిన్న అండి. పిల్లల దగ్గర నుంచి మనకు ఒబేసిటీ అనేది చూస్తుంటాము. పిల్లలు గూడా వస్తూ ఉంటారా క్లినిక్‌కి? వస్తారండి. యాక్చువల్లీ విల్ గివ్ ద ట్రీట్మెంట్స్ ఈస్ ఫ్రమ్ 18-65 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వీ ఓకే. కెన్ ఫాలో ద ట్రీట్మెంట్స్. ఓకే. బట్ ఎవరైతే పిల్లలు చాలా ఈ రోజున జంక్ ఈటింగ్ అవును. ఎక్కువైపోయింది. హ్మ్. మానిటర్ స్క్రీనింగ్ చూస్తాం, నార్మల్‌గా తింటాం, అట్లా ఎక్కువైపోయింది. బింజ్ ఈటింగ్ ఎక్కువైపోయింది. హ్మ్. అలాంటోళ్ళకి ఏంటంటే విల్ సార్ట్ అవుట్ ద డైట్ ప్లాన్ అండ్ రెమెడీస్ టు కట్ అవుట్ ద జంక్ ఫుడ్స్ అండ్ హెల్ప్ ఇన్ ద నార్మల్ న్యూట్రిషన్ ఎన్కంపాసెస్ అట్లా చేస్తా ఉంటాం. అండ్ విల్ రిఫర్ టు ద స్పెషలిస్ట్ ఆల్సో. ఓకే. ఇఫ్ ఈస్ హ్యావ్ ఫౌండ్ ఎనీ అబ్నార్మాలిటీ మన ఎంబీబీఎస్ డాక్టర్ గాని వీళ్ళు గాని చెక్ చేసిన తర్వాత ఏమైనా అబ్నార్మల్‌గా ఉంటే విల్ టేక్ ఫ్రమ్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైడెన్స్ కూడా తీసుకుంటాం.